హలో హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అండి, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు, తగినంత ఉప్పు, పసుపు, కారము, తగినంత నూనె, ధనియాల పౌడర్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ కి కొంచెం చిన్న చిన్న ఇట్లా కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఇంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి పసుపు, కారము, కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఎగ్స్ యాడ్ చేద్దాం. ఈ ఎగ్స్ బాగా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా చేసుకుంటే మనం ఎగ్ మసాలా కర్రీలో ఎగ్స్ టేస్టీగా ఉంటాయి. ఇదే ప్యాన్ లోకి మనం ఆనియన్స్, కొన్ని జీడిపప్పు పలుకులు, టమాటాలు, కొత్తిమీర యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్లు, టమాటాస్, ఇవన్నీ వేసుకున్నామండి. కొబ్బరి తురుము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా కారం వేసి దీన్ని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్లోకి కొన్ని ఆనియన్ పీసెస్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే మనం కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేద్దాము. షాజీరా, బిర్యానీ ఆకు, 2 లేదా 3 లవంగాలు, ఇవి కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే వాటర్ వేయకూడదు. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లోకి కొంచెం పెరుగు కలుపుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలుపుకుందాము. వేడిగా మన ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి. త్వరగా సర్వ్ చేసుకుందాం. వేడి ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.